ముఖ్యంగా ఇవాళ మన ప్రధానమంత్రి గారి జన్మదినం. ఎందుకంటే మన పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఆయన నాయకత్వంలోనే ఇవాళ దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక మంచి సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనకు మనందరి తరపున కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇవాళ సూపర్ హిట్ పథకం ఇవాళ మనం వినుకొండలో జరుపుకుంటున్నాం చాలా పెద్ద ఎత్తున. నాకు తెలిసి మీ అందరూ కూడా 10ంటికే వచ్చి కూర్చొని ఉంటారు. నేను మాట్లాడిన తర్వాత మీ అందరూ కూడా భోంచేసి మన మెడికల్ క్యాంప్స్ అవన్నీ పెట్టారు, అన్నిట్లో చూపించుకొని అందరు ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ, మనం అధికారంలోకి వచ్చి సంవత్సరం 4 నెలలు అయింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అపోజిషన్లో ఉన్నప్పుడు మేము ఈ పథకాలన్నీ కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. చెప్పేటప్పుడు మేము కూడా అనుమానపడ్డాం. ఇన్ని పథకాలు చెబుతున్నాం, ఒక పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చాలా పెద్ద ఎత్తున అప్పులు చేశాడు, వ్యవస్థనంతా కూడా సర్వనాశనం చేశాడు. ఇవ్వగలుగుతామా లేదా అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి, తప్పకుండా మనం ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరం లోపల ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు అందిస్తామని చెప్పడం జరిగింది.